హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్‌లో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్‌కి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్ నేను దీనికి అటాచ్ చేశాను. అంటే నేను తీసుకోవడానికి గల లాజిక్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మార్కెట్ యాక్చువల్‌గా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. సో, మార్కెట్ ఎప్పుడైతే ఫస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందో, ఇక్కడ ఒకవేళ నేను మార్కెట్‌లో ఉండింటే ఇక్కడ నేను ఎంట్రీ అయ్యి ఇది నా స్టాప్ లాస్ అవుతుండే. బట్ నేను మార్కెట్‌లో ఆ టైంలో లేను. బట్ నాకేమర్థమైందంటే ఇక్కడ నుంచి మార్కెట్ బయర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక్కడ బయింగ్ జోన్ అని నాకొక విషయం అర్థమైంది. ఎప్పుడైతే మార్కెట్ బ్రేకౌట్ అయిందో మళ్ళీ అంటే స్ట్రగుల్ అయితుందో పైకెళ్ళడానికి ఇదంతా అబ్జర్వ్ చేశాను. మళ్ళీ నేను ఈ పాయింట్‌కొస్తేనే ఎంటర్ అవుదాము అని మార్కెట్‌లో వెయిట్ చేస్తున్నాను. సో, ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఈ పాయింట్‌కొచ్చిందో, ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసిందో, నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఈ గ్రీన్ క్యాండిల్ హైలో ఎంట్రీ అయ్యి, ఈ రెడ్ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకొని నేను వెయిట్ చేశాను. ఇక్కడ నేను పుట్ సెల్ చేశాను. నా టార్గెట్ వచ్చేసి ఇక్కడి వరకు మాత్రమే. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ వచ్చింది కాబట్టి ఇంతకంటే పైకెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ నాకు లేదు. సో, ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ ఇచ్చిందో ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, నేను 110 దగ్గర సెల్ చేశాను పుట్. 122 నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను. నేను అరౌండ్ 90 ప్లస్ అనేది నేను నా టార్గెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ నేను మార్నింగ్ చెప్పాను కదా, ట్రెండ్ లైన్ దగ్గరికి వెళితే నేను ఎగ్జిట్ అవుతాను. చూద్దాం నాకు టార్గెట్ వస్తుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా చూద్దాము. జస్ట్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మిమ్మల్ని ట్రేడ్ తీసుకోమని కానీ లేకుంటే మీరు ట్రేడ్ తీసుకోవాలనే ఇంటెన్షన్ నాకు లేదు. బట్ ఇన్ కేస్ మీరు ట్రేడింగ్లో ఉంటే ఇలాంటి అంటే ఈ లాజిక్ ఈ బేస్ మీద నేను ట్రేడ్ తీసుకున్నాను అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలాంటి వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ను కామెంట్లు చేయండి, లైక్ చేయండి. నేను ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటే అప్పుడు దాని లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.